గట్లా మాట్లాడుతున్నావేంది? ఇయ్యల్లో రేపు తీసేసి పిండకు శ్రీమంతం అంటున్నావేంది? డాక్టర్లు చెప్పలేదా? 5 నెలల వాటిలో తీసేయాలని చెప్పలేదా? మళ్ళీ శ్రీమంతం కావాలంటున్నావు. ఒకసారి నాకు ఇవ్వవా ఎత్తుకుంటా? ఎందుకు దేవుడా నా రాతి ఇట్లా రాసినావు? 1 కాదు 2 కాదు 3 పోయినాయి. 1 పోతేనే తట్టుకోలేరు, అలాంటివి నాకు 4ది కూడా పోతుంది. నేను బ్రతికిన ఒక సచ్చిన శవంలా బతుకుతున్నా దేవుడా. ఎందుకురా? ఏమైంది? నన్ను చూడాలని మీకు లేదా? నన్ను చూడక ముందే వెళ్ళిపోతుర్రు. మీకు ఒక్కళ్ళకన్నా నా బాధ అర్థమైతే లేదా? నువ్వు ఒక్కనివన్నా నన్ను అర్థం చేసుకొని ఉండురా ప్లీజ్. నవ్య ఎటు పోయింది? అప్పటి నుంచి కనబడతలేదు. నవ్య నవ్య చెప్పులైతే బయట నుండి ఎటు పోయింది? బంగ్లా మీద గిన్నె ఉందేంది? ఎటువైంది ఇది? నవ్య నవ్య బావా. ఏమైంది నవ్య? ఎందుకు ఏడుస్తున్నావు? ఏడవడం లేదు బావా, వట్టిగానే వచ్చి కూర్చున్నా అంతే. ఎందుకు నవ్య అబద్ధం చెప్తున్నావు? నీ మాట అబద్ధాన్ని దాచిన, నీ కళ్ళు అబద్ధాన్ని దాచలేకపోతున్నా నవ్య. బావా, ఈ బాధను తట్టుకోవడం నా వల్ల అయితలేదు బావా. పైకి ఎంత నవ్వుకుంటుందామన్నా లోపల మాత్రం బాధ ఇంకా అలానే ఉంటుంది బావా. నిజంగానే నవ్య, మన రాత మంచి లేదు. నాకేమో ఇట్లా, నీకేమో అట్లా. నాకు నిజంగానే బ్రతకాలని లేదు నవ్య. ఇప్పటికే నీకు 4 పోయినాయి, ఇప్పుడు ఇది కూడా మంచి లేదు. బావా నవ్య, బావా నువ్వు వేరే పెళ్లి చేసుకో బావా, అప్పుడైనా హ్యాపీగా ఉంటావు. ఎందుకు నవ్య అట్లా మాట్లాడతావు? నాకు కావాల్సింది నువ్వు, పిల్లలు కాదు. పిల్లలు లేకపోతే నిన్ను వదిలేయాలా? ఏదైనా సరే మనకు ఒప్పుకున్నంతసేపు ప్రయత్నిద్దాం. మన బాధ ఆ దేవునికి మొరపోయి మంచి పిల్లల్ని ఇస్తాడు. నువ్వేం బాధపడకు. నాకు ఇలా ఉందని తెలిసి కూడా నా మీద నీకు ఎంత ప్రేమ ఉంది బావా. అమ్మో, ఈ టైంలో నేను బాధపడి నవ్యని బాధ పెట్టద్దు, డిప్రెషన్లోకి పోతుంది. నవ్య లేవు. నవ్య, నీకొక విషయం చెప్పాలనా? చెప్పు బావా. నేను నీకు చంటి పిల్లగాన్ని, నువ్వు నాకు చంటి పిల్లవు, సరేనా? సరే బావా. అదేంటి, నాకు 5 months పడ్డాయి కదా, అయినా ఎవరు చప్పుడు చేయట్లేరు. నాకు సీమంతం చేయరా? నాకు సీమంతం చేసుకోవాలని ఉంది. రంజిత్కి అడుగుతా. ఏమైంది బేబీ? ఏంటి ఈ మధ్య నన్ను పట్టించుకుంటలేవు? నా మీద ప్రేమ తగ్గిపోయింది నీకు. నీ మీద ప్రేమ ఎందుకు తగ్గిపోతుంది బేబీ? తగ్గదు.
కాదు మరి నాకు 5 నెలలు పడ్డాయి కదా, సీమంతం చేయరా? ఏంది 5 నెలలు పడ్డాయా? అయినా శ్రీమంతం మేము చేయం కదనే, మీ అమ్మ వాళ్ళు చేస్తారు. అమ్మ వాళ్ళు చేసుడే కానీ మా దాంట్లో సీమంతం చేసుడు లేదు. ఎవరికి చేయలేదు ఇప్పటి వరకు, కానీ నాకు చేసుకోవాలని ఉంది. మరి అత్తగారు చేయొచ్చా? చేస్తారో చేయరో? ఎందుకు చేయరు? మొన్న శారదత్తమ్మ వాళ్ళ కోడలికి చేసుకోలేదా? చేసుకోవచ్చు, అట్లేం లేదు. సరే అమ్మ బయటకేంది, వచ్చినాక అడగంలే. నవ్య 5 నెలలు పడ్డాయి కదా, హాస్పిటల్కి పోదామా? లేదు బావా, హాస్పిటల్కి వద్దు, నేను తీయించుకోను. అగో అట్లెందుకు అంటున్నావు నవ్య? డాక్టర్ చెప్పింది కదా 5 నెలల తర్వాత తీసుకోమని. నేను తీయించుకోను బావా, నాకు తీయించుకోవడానికి మనసు రావడం లేదు. అయ్యో నవ్య, డాక్టర్ చెప్పింది కదా పుట్టబోయే పాప మంచి లేదని. ఇప్పుడు ఎట్లా మరి? ఏం కాదు బావా, ఎట్లా పుట్టినా సరే చూసుకుందాం. అది కాదు నవ్య, ఇప్పుడు పుట్టబోయే పాప మంచి లేకపోతే మనం జీవితాంతం బాధపడతాం. పైగా మన ఫ్యామిలీకి, యూట్యూబ్ ఫ్యామిలీకి అందరికీ చెప్పినాం తీయించుకుంటామని. ఇప్పుడు నువ్వు అట్లా అంటే ఎట్లా? చెప్పినాం బావా, కానీ తీయించుకోవడం అంటే నా వల్ల అస్సలు కావడం లేదు. ఆ పుట్టే పిల్లాడు ఎట్లన్నా పుట్టాను బావా, ఉంచుకుందాం. ఫస్ట్ పుట్టేవాడు మంచిగా పుట్టకపోయినా నెక్స్ట్ పుట్టేవాడైనా మంచిగా పుడతాడు అనిపిస్తుంది బావా, ప్లీజ్ అర్థం చేసుకో. సరే నీ ఇష్టం, నీకే కావాలన్నప్పుడు నేనేం చేస్తా. కానీ మన ఫ్యామిలీ, అమ్మ ఏమంటారో. ఏమైనా అనుకోను బావా, వీడైతే బయటకు రావాలి ప్లీజ్ బావా, కాదనకు. అమ్మా చార్మికి 5 నెలలు పడ్డాయిగా అమ్మా, శ్రీమంతం చేయవా? శ్రీమంతమారా ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోతుంది కదా, అక్కడ చేస్తారు పని. వాళ్ళ ఇంట్లో లేదట అమ్మా శ్రీమంతం చేసుడు, కానీ దీనికేమో చేసుకోబుద్ధి అవుతుందట. వద్దు నాన్న శ్రీమంతం. అగో ఎందుకు అత్తమ్మా, ఎందుకు వద్దంటున్నారు? అబ్బా నాకు సీమంతం కావాలత్తమ్మా ప్లీజ్. ఎందుకు వద్దంటున్నావు అమ్మా? మన ఫ్యామిలీలో ఎవరికైనా 5 నెలలు పడితే శ్రీమంతం చేస్తాం కదా. చేస్తాం నాన్న, చేస్తాం కానీ నవ్య అట్లుండి సార్ మీకు శ్రీమంతం చేస్తే ఎట్లుంటుందిరా? అందుకనే వద్దంటున్నా. నవ్య బాధపడదా? అయ్యో నేను ఆ విషయమే మర్చిపోయినా అమ్మా. ఇప్పుడు కన్ఫామ్గా ఇలా చేస్తే వదిన బాధపడుతుంది. చార్మి శ్రీమంతం ఏం వద్దులే. నేనేం బాధపడత్తమ్మా, మా ఇద్దరికి కలిసి చేయండి సీమంతం. ఎందుకే నవ్య గట్లా అంటున్నావు? అవునత్తమ్మా, మా ఇద్దరికే వేయండి సీమంతం. గట్లా మాట్లాడుతున్నావేంది? ఇయ్యల్లో రేపు తీసేసి పిండకు శ్రీమంతం అంటున్నావేంది? డాక్టర్లు చెప్పలేదా 5 నెలల వడ్డలో తీసేయాలని చెప్పలేదా? మళ్ళీ శ్రీమంతం కావాలంటున్నావు. నేను ఈ కడుపు తీయించుకోనత్తమ్మా, ఉంచుకుంటా, ఎలాంటి పాప పుట్టినా సరే. ఎట్లా ఉంచుకుంటావే? ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, 3-4 డాక్టర్లు చెప్పిరి పిండం మంచిగా లేదని. అట్లాంటి కాన్పు ఉంచుకొని ఎల్లకాలం బాధపడేదాన్ని కాసేపు. నేను కూడా చెప్పినమ్మా తీసేసుకోమని, కానీ ఉంచుకుంటా అంటుంది. ఏమైందిరా శివాజీ, ఏం తీసేసుడు ఏం ఉంచుకున్నాడు? దామమ్మ ఇక్కడ ఓకో. చూస్తున్నావా అక్క నవ్య ఎట్లా చెప్తుందో? నేను కాన్పు మంచిగా లేదని డాక్టర్లు చెప్పారు. అసలు పిండాన్ని ఉంచుకుంటే ఎట్లా ఉంటుందా, కాన్పు ఉంచుకుంటానా అంటుంది, శ్రీమంతం చేయమంటుంది. ఎట్లా అక్క ఇట్లా ఎంతసేపు? సరే తీలత, ఉంచుకుంటే ఉంచుకొని దాని కోరిక ఎంతనో ఏమో, దేవుడు కరుణిస్తే మంచి పాప పుడుతుంది కావచ్చు, అప్పటికి బాధపడుతుంది. అది మంచి పాపన ఉట్టని చెడ్డ పాపన ఉట్టని ఉంచుకుంటాను అంటుంది కదా, ఉంచుకుంటానప్పుడు ఉంచుకొని దాని కోరిక ఏందో ఇద్దరిది ఒక్క దాంట్లోనే ఆ శ్రీమంతా నడిపోయి. ఏంటి మంజుళ్ళ బిడ్డ కూడా కడుపులో ఉన్నప్పుడు ఏమన్నారంటే మంచి పాప పుట్టది, హాస్పిటల్కి పోయి తీసి పారేయండి అద్దు అని చెప్తే ఇగో సేమ్ నవ్వే లెక్కనే నేను పాపని తీసేయ నాకు ఉండని ఏసుంటి పాప అన్నగానే ఉంచుకుంటే పండాసుంటి పాప పుట్టింది. ఏమో దీనికి కూడా మంచి పాప పుడుతుంది కావచ్చు, తీసేసి ఎందుకు బాధపడు? నేను గట్లా అనుకుంటున్నాక మంచి బిడ్డ సుఖ ఆమెకు అనుకున్నట్టు అట్లా పుట్టింది, అట్లనే పుడుతుంది కావచ్చు నేను అనుకుంటున్నా. కానీ ఒకవేళ అట్లా పుట్టకపోతే నా కొడుకు కోడలు జీవితంతా కాలం బాధపడితే నేను తట్టుకోలేనక్క.
వాళ్ళకు మంచి గురించి నేను కోరుకుంటున్నా. ఆ పిల్లనేమో ఒకటే పట్టుబడుతుంది ఉంచుకుంటాను. ఒకవేళ దేవుడు కర్ణించి మంచి పాపనిస్తే ఏం కాదు, చెడ్డ పాపనిస్తే ఆ గోసలకు కూడా బుద్ధి కాదు. అదే బాధ వచ్చింది నాకు. నువ్వు చెప్పింది కరెక్టే లత, కానీ నాకు ఈ కాన్పు ఉంటేనే కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే వీడికి 3-4 కాన్పులు వినాయి కాబట్టి అది అంతే ఆగిపోతుంది. ఒక పాప పుట్టిందంటే తోవదారి చక్కగా ఉంటుంది. మళ్ళా పాప కడుపులో పడ్డా కానీ మంచి పాప పుడుతుందని నాకు అనిపిస్తుంది నా మనసుకు. ఏదైతేనే శ్రీమంతం అంటే అది ఉంచుకుంటూ ఉంటుంది కదా, ఉంచులాత. ఉంచుకుంటా అత్తమ్మా, ప్లీజ్. శివాజీ నువ్వేమంటావురా? ఉంచుకొని తీయమ్మా, నన్ను కూడా రోజు అడుగుతుంది. ఇలాంటి టైంలో నవ్యాన్ని బాధ పెట్టద్దు. తల్లి బిడ్డలు క్షేమంగా ఉంటే అంతే చాలు. సరే తీ నవ్య, ఉంచుకో. నవ్య, నీ బలిమిటికి నువ్వు ఉంచుకుంటున్నావు. అత్తమ్మతోటి మాట రాకుండా తినకమేంతో గట్టిగా తిను. అన్ని రకాల పానం కొట్టుకుంటే అన్ని రకాల తిను. నీకు ఏది లేకపోయినా కానీ శివాజీకి చెప్పు, తీసుకొచ్చి ఇస్తాడు. తిను కడుపునిండా. నువ్వు తిండి కడుపునిండి ఉన్నదనుకో నీకు మంచి పాప పుడుతుంది. అది నాకు నమ్మకం ఉన్నది. మంచిగా తిను బిడ్డ. ఇది పార్ట్ 1. పార్ట్ 2 శుక్రవారం అన్న శనివారం అన్న వస్తుంది. అంతవరకు వెయిట్ చేయండి. ఫస్ట్ అయితే లైక్ తప్పకుండా కొట్టండి. లైక్ కొడితేనే మన సబ్స్క్రైబర్స్ అందరికీ మన వీడియో రీచ్ అవుతుంది. ప్లీజ్, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.